అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని సదా భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. మరి ఈరోజు నేను వచ్చేసాను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో. అదేంటి అనుకుంటున్నారా? అదేంటో కాదండి, కొబ్బరికాయ మామిడికాయ చట్నీ అనమాట. ఎంత ఈజీగా అంతే టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఆల్మోస్ట్ మనం దోశలకి అలాగే కాకుండా రైస్తో కూడా మొత్తం కలుపుకొని తినేయచ్చు అనమాట. అంత టేస్ట్గా అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయిలో అయితే ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సో ఇప్పుడు ఆయిల్ అయితే మరిగిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కాసిని జీలకర్ర అయితే తీసుకొని వేసుకున్నాను. సో దాంతోపాటు కొన్ని మినపగుళ్ళు కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చి శనగపప్పు కూడా వేసుకున్నాను. ఇకపోతే కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. నేను వచ్చి 5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండోయ్. సో అది ఒక టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలతో చేసుకుంటే వేరే టేస్ట్ వస్తుందన్నమాట. సో అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సో ఇది చాలా తక్కువ ఖర్చే, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. ఇవైతే బాగా వేగిపోయాయి కదా పోపు దినుసులన్నీ. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి ముక్కలు అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. సో దానికైతే 1 కప్పు మామిడి ముక్కలు తీసుకున్నాను. సో ఇవి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే చాలు, బాగా వేగన అవసరం అయితే లేదు. నార్మల్గా కొంచెం ఆ ఫ్లేవర్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయాక కొంచెం చల్లారి పెట్టుకోవాలి, ఎందుకంటే గ్రైండ్ చేసుకోవాలి కదా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీలో వేసుకున్నాను. సో దానికి రుచికి సరిపడా అంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇకపోతే ఎల్లుల్లిపాయ రొబ్బలు వేసుకున్నాను. చూస్తున్నారు కదా, చివరిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి తగినంత నీరైతే పోసుకోవాలి. సో మొత్తానికైతే మిక్సీ అయితే ఆడించేసానండి. చూస్తున్నారు కదా, పచ్చడి మొత్తం ఈ విధంగా అయితే తయారయ్యింది. ఇకపోతే దీన్ని మనం ఇప్పుడు పోపు వేయించుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ అయితే తీసుకొని పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. ముఖ్యంగా పచ్చడికి కావాల్సింది పోపులండి. ఎంత పోపులు మంచి పర్ఫెక్ట్ కండిషన్లో మనం వేయించుకోగలిగితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. సో నేను జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపగుళ్ళు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. బాగా చిటపటలాడుతున్నాయి కదా. సో మొత్తానికైతే పోపు కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చడి అయితే దీంట్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. సో మొత్తానికైతే ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, అన్నంలో అయితే చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంది. సో మా ఇంట్లో మేమైతే ఆ రోజు పచ్చడి చేసిన రోజే ఇంట్లో పాతి కూడా ఫుల్గా అన్నంతో అయితేనే తిన్నారు. చాలా అంటే చాలా టేస్ట్గా, చాలా రుచికరంగా వచ్చింది. సో దీనికోసం పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడే మీకు చూపించాను కాబట్టి సో ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదే మనం టిఫిన్స్ దోశలు వేసుకునేటప్పుడు అయితే ఇంకా టేస్ట్గా తింటారనమాట. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. సో ఈ విధంగా అయితే కొబ్బరికాయ మామిడికాయ చట్నీ అయితే నేను రెడీ చేసేసాను. సో చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.